ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండు జల్లుమంటుంది. అసలు ఈ మేషరాశి వారి జాతకంలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోతుంది అనే డౌట్ అనేది మీకు ఉంటుంది. కానీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వారికి ఉండే ఎలాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతారో, వారు మేషరాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ స్త్రీ ఎవరు, ఎలా రాబోతుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. 12 రాశుల్లో మేషరాశి మొదటి రాశి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 7. అంటే ఈ సంవత్సరం ఆదాయం మాత్రం చాలా తక్కువ ఉంది, కానీ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రాజయోగం 5 అంటే అవమానించే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందుకని ఈ సంవత్సరంలో మీకు అటు ఇటుగా ఉన్నా కానీ ఒక స్త్రీ ద్వారా మీ జాతకం అనేది మారబోతుంది. ఈ మేషరాశి జాతకులకు మనం చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేది వీరు ఎదుర్కోబోతున్నారు. అలాంటి ఎదుర్కొనే ఇబ్బందులన్నిటికీ కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుంది అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకొక సమస్య అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా చాలా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అంతటి గట్టి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రం ఎప్పుడూ కూడా వీడు వదిలిపెట్టరనమాట. అంతటి మంచి మనసు గలవారు వీరు. వీరంత మంచివారు ఇంకొకరు ఉండరు కూడా. వీరంత బాగా ఎవరూ కూడా స్నేహం చేయలేరు. చాలా కష్టపడతారు. కానీ దానికి ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు. ఈ మేషరాశి వారికి ఎప్పుడూ కూడా ప్రయత్న ఫలితం లేకుండా అలుపెరిగిన విక్రమార్కులా ప్రయత్నిస్తూనే ఉంటారు. అయినా కూడా వీరికి కష్టానికి తగిన ఫలితం అనేది రాదు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. అయితే ఈ మేషరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. అలాగే ఈ మేషరాశి వారు ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయాలని కూడా ఉంది. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు కలుగుతుంటాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే తెలుసుకున్నారు కదండి, ముందే ఆదాయం వచ్చేసరికి 2 ఉంది, ఖర్చేమో 14 ఉంది. అందువలన ఆదాయం రాకపోయేసరికి మనసులో కొంచెం చిరాగ్గా ఉండడం వల్ల అదంతా కూడా మనం ఫ్యామిలీ మీద చూపిస్తూ ఉంటాము. ఆ డబ్బే మనకి ప్రతిదీ కూడా మూలం. అందుకని ఆ డబ్బు లేనప్పుడు ఇంట్లో అన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ మేషరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మేషరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్స్ ప్రకారం చూసుకుంటే గనక ప్రయాణాల ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో మేషరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ప్రయాణాలు మీరు ఎక్కడైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. మీ గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎట్టి నుంచైనా రావచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి, ఖర్చు అయ్యిద్ది అనుకుంటే మనకేం ఖర్చు ఉందిలే అనుకుంటాం. అది ఏ రూపంలో అయినా కూడా ఆ ఖర్చు అనేది మనకు వస్తుందన్నమాట. అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది. మార్పులకు దారి తీయబోతుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో
ఆ మలుపులు మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి జాతకులు ఎన్నాళ్ళుగో కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వారు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీస్‌లో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు. అలా ఆఫీస్‌లో గుర్తింపు పొందక, ఇంట్లోనూ ప్రయోజనం లేక ప్రతిదీ కూడా వీరికి విడ్డూరంగానే ఉంటుంది. వీరు పడుతున్నటువంటి కష్టముల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి మేషరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది. మరి ఈ మేషరాశి వారి యొక్క లైఫ్‌లో ఎదుర్కొన్నటువంటి కష్టాలకి ఒక రకంగా ఆమె చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు. వారు చేసే ప్రతి పనిలో కూడా వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు. వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతున్నారు. అలాంటి బాధపడుతున్నప్పుడు ఈ మేషరాశి వారికి అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతుంది. ఇది మాత్రం నిజం. మీ కష్టాలు అన్నీ కూడా ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారుతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మీదే అవ్వబోతుంది. ఈ శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ఇన్వెస్టర్ ప్రాపర్టీ ఏదైనా ఉంది అది తిరిగి మీకు రావడం జరుగుతుంది. ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మీకు ఆ స్త్రీ యొక్క రాకతోటి ఆ స్త్రీ వలన మీరు ఆ బిజినెస్లో చాలా ముందుకు సాగిపోతారు. ఆ స్త్రీ సలహాల వలన అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ మేషరాశి వారు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసేటువంటి వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం అంతా బాగుంది. వాళ్ళకి పెళ్లి కుదిరే సమయం కావచ్చు. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మంచి సంతానం అయితే కలగబోతుంది. అలాగే ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి తిరుగులేదు అని చెప్పవచ్చు. ఈ స్త్రీ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి కనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉంటే అన్నీ కూడా మంచిగా జరిగితే మాత్రం అలాంటి చోట్లు అంటే అలాంటి పరిస్థితుల వారికి 2 రకాలుగా ఆదాయాన్ని వారు చేసుకుంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళలో పొలాలు, ఇల్లు అవి ఉంటాయి కదా! వాళ్ళేమో పట్టణంలో పని చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ వ్యాపారాలన్నీ కూడా చక్కబెట్టుకునేటువంటి వాటి కోసం వేరే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు అలా కాకుండా మన ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అవి 2 పనులు కూడా మనం సక్రమంగా మనం చేసుకుంటామన్నమాట. ఇక మంచి చోటికి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనే కోరికతో చాలామంది కూడా ఉంటారు. అలాంటి ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలమైన ఫలితం రాబోతుంది. సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ ద్వారా అన్నీ కూడా కలిసి వస్తాయి అన్నమాట. జాబ్ నుండి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడం, మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాన్ని, మీ స్థలాన్ని, మీకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరీక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం అనేది లభించబోతుంది. ఇక ఆ స్త్రీ ఆశీర్వాదంతో మీకు ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది. అలా లభించిన అవకాశాన్ని ఈ మేషరాశి వారు యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయన్నమాట. మనకి అక్కడ ఆదాయం 2 చూపించినా కానీ మన మార్గంలో మనం ప్రయత్నిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక స్త్రీ యొక్క రాక అనేది మీకు చాలా అంటే చాలా అవసరం. ఆ స్త్రీ వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉన్నాయి. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం చేసే చోట
మీకు భాగస్వామిగా కావచ్చనమాట. అలాగే మీ భాగస్వామి వ్యాపారంలో పనిచేస్తే మీకు మంచి జాబ్ వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. అలా మీరు పని చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు. కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు కూడా జాతక ప్రభావంతో మార్పులనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళతో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగటివిటీని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. అందువలన మనకంతా మంచే జరుగుతుంది. వాళ్ళు బాగా పని చేయగలుగుతారు. చోకచాక్యంగా వర్క్ చేస్తారు. మీరు కూడా బాగా వర్క్ చేస్తారు. కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఆ స్త్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది. హార్డ్ వర్కింగ్ నేచర్‌తో పాటు ఆమె అందరికీ కూడా సహాయం చేస్తుంది. చాలా తెలివితేటలతో పనిచేస్తుంది. అలాంటప్పుడు ప్రశంసలనేవి ఆవిడకొస్తూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్‌ని కంప్లీట్ చేస్తారో ప్రశంసలనేవి మీ వైపుకు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు గుర్తించబడతారు అన్నమాట. ఆమెతో కలిసి మీరు పనిచేయడం వల్ల మీరు గుర్తించబడతారు. అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్‌గా మారతాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చనమాట. అలా జాయిన్ అయినప్పుడు ఆమెను మాత్రం మీరు తీసుకోకుండా ఉండకండి. అలా వచ్చిన వారి వలన వారు మీ దగ్గర పనిచేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారంపై ప్రభావితం చూపిస్తుంది. అలాగే మొట్టమొదటిగా మీరు వ్యాపారం చేసే చోట మీరు భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళతో చేస్తూ ఉంటారు. మీకు కలిసి రావాలి అంటే ఎలా వస్తుందో తెలుసా? మీ భార్య వేరే చోట చేస్తున్నా కానీ ఇక ప్రమోషన్స్ వల్ల మీ జాతక గ్రహాల వల్ల మీ భార్య మీ దగ్గరే పనిచేసే చోటుగా వస్తుందన్నమాట. ఇక ఆటోమేటిక్‌గా అక్కడ ఈ యొక్క మేషరాశి వారి జాతకం మారుతుంది. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం. వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ మేషరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది చాలా ముఖ్యమైనది. ఆ భార్య రాక వల్ల అంతా కూడా మంచే జరుగుతుంది. వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. మన ఇంట్లో మన స్త్రీని మాత్రం గౌరవిస్తే మాత్రం మనకంతా మంచే జరుగుతుంది. అలాగే మన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మాత్రం మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తామన్నమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళ కంటే పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర మన ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ మంచి మనసుతోటి మనకంతా మంచే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండీ! ఒక స్త్రీ ఆశీర్వాదంతో మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఆమె ఎవరు అనేది మీ చోటే ఉందన్నమాట. అంటే మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను బట్టి మీరు ఉద్యోగం చేసేటోడు కావచ్చు, లేదా మీ ఇంట్లో భార్య కావచ్చు, మీ సోదరు కావచ్చు, అలాగా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఆశీర్వాదంతో మీ అమ్మ కావచ్చు, మీ అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అంతా కూడా మంచే జరగబోతుంది. తెలుసుకున్నారు కదండీ! మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరు మేషరాశి వారికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.